శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ దినం భారత జాతికి అత్యంత శుదినం, సంతోషకరమైన దినం. అదే రిపబ్లిక్ డే. కాబట్టి మీ అందరికీ గణతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రిటిష్ పాలకుల యొక్క భయంకరమైనటువంటి దుష్ట పాలన నుండి స్వేచ్ఛా స్వతంత్రాలతో స్వతంత్ర భారతదేశంగా మనం ఉండాలని స్వతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను అర్పించి భారతదేశ స్వాతంత్ర ఉద్యమము కొరకు పోరాడారు. వారి అందరి పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా సొంత రాజ్యాంగం అనేది లేక ఇంకా బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగం క్రిందే భారతదేశం నడుస్తూ ఉన్నప్పుడు పెద్దలు ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహామేధావులకు పనిని అప్పగించినప్పుడు రాజ్యాంగ నిర్మాణపు బాధ్యతలన్నీ భుజాన్న వేసుకుని అహర్నిశల కష్టపడి అద్భుతమైనటువంటి ఈ సువిశాల భారతదేశపు రాజ్యాంగాన్ని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించి దానిని భారత జాతికి అంకితం చేశారు. రాజ్యాంగము అమలైనటువంటి దినాన్నే రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రియమిత్రులారా, భారతదేశపు ఈ స్వతంత్ర ఉద్యమము, ఈ రాజ్యాంగపు అమలు మన ఆత్మీయ జీవితానికి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఈ తరుణంలో ఈ అద్భుతమైన రాజ్యాంగ పరిరక్షణ కొరకు రాజ్యాంగము అమలైన దినాన్న మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మా ప్రియ శ్రోతలకు నేను విన్నవిస్తూ ఉన్నాను. మత సామరస్యముతో కూడినటువంటి భావస్వేచ్ఛ ప్రకటనలతో కూడిన అద్భుతమైన ఈ రాజ్యాంగాన్ని ఇది ఇలాగే కొనసాగాలని మనమందరం ప్రార్థిద్దాం. ఎందుకంటే కొంతమంది దుష్టశక్తులు ఈ అద్భుత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛా స్వతంత్రాలను హరించాలని కుతంత్రాలు పన్నుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ రాజ్యాంగము యొక్క పరిరక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేశ క్షేమము కొరకు మనము దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగానే యేసు రక్తంలో కడగబడిన వ్యక్తికి కూడా నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తూ ఉంది. స్వాతంత్రం పొందినటువంటి భారత జాతి ఏ విధంగా నడవాలి, పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఇంకా బ్రిటిష్ పాలకుల క్రింద ఉండకూడదు. మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఉండాలి అని రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్టుగానే ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను అధికారము నుండి విడిపించబడి క్రీస్తు అధికారంలోనికి వచ్చిన మనము కూడా క్రీస్తు రాజ్యాంగము క్రింద మనం ఉండాలి. దేవుని రాజ్యాంగము, దేవుని యొక్క పరిపాలనా విధానము అపోస్తులుడైన పౌలు ద్వారా, ఆదిమ అపోస్తుల ద్వారా దేవుడు రాయించాడు. భారతదేశపు రాజ్యాంగము డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వంటి మహనీయుల చేత ఏ విధంగా రాయించారో అలాగనే క్రీస్తు పిల్లలమైనటువంటి మనము సంఘ పరిపాలన, కుటుంబ పరిపాలన, మన భక్తి జీవిత సాధన వీటన్నిటినీ ఏ విధంగా జరిగించాలి అనేది మనకు నేర్పించడానికే ఆదిమ అపోస్తుల ద్వారా దేవుడు పలికించాడు.
సహోదరులారా, నిలకడగా ఉండండి. మా నోటి మాట వలన, మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఆహా, ఎంత చక్కని మాట! భారత రాజ్యాంగంలో వ్రాయబడిన దాని చొప్పున దేశమంతా నడవాలి. రాజ్యాంగంలో రాయబడినటువంటి దాని ప్రకారమే రాజ్య పౌరులందరూ జీవించాలి. అలాగే దేవుని యొక్క వాక్కుగా అపోస్తుల నోట నుండి, ఆదిమ ప్రవక్తల నోట నుండి దేవుడు ఏ మాటలు పలికించాడో దాని చప్పున నడిస్తేనే నీకు నిత్య మోక్ష రాజ్యం అనేది దొరుకుతుంది. సంఘ పరిపాలన నీ సొంత ఇష్ట ప్రకారంగా జరిగేది కాదు, నీకు తోచినట్టు జీవించేది కాదు. దేవుని ప్రవక్తల ద్వారా, ఆదిమ అపోస్తుల ద్వారా ఏ బోధనైతే దేవుడు పంపించాడో ఆ బోధనే మనం గట్టిగా పట్టుకుందాం. క్రీస్తు రాజ్యాంగాన్ని అనుసరిద్దాం. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. యేసునాథుడు ప్రవక్తల ద్వారా మనతో చెప్పినటువంటి మాటలను మనం పాటిద్దాం. ఈ గణతంత్ర దినోత్సవ దినమున దేశం కొరకు ప్రార్థన చేస్తూ మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.